ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ డైరీ 2024ను డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఆర్జే విద్యుల్లత చేతుల మీదుగా ఆవిష్కరించారు. శుక్రవారం నాడు ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు కె వెంకటేశ్వరరావు, అదనపు డైరెక్టర్ శ్రీనివాసులు, జాయింట్ డైరెక్టర్ రాంబాబు, సంఘ ఉపాధ్యక్షుడు అబ్దుల్ సత్తార్, ఇతర సంఘ ప్రతినిధులతో పాటు వైవి రమణ, వసీం బేగ్, కృష్ణ, కిషోర్ కుమార్, హరిదాసు సిబ్బంది పాల్గొన్నారు. సత్య, స్ఫూర్తి న్యూస్, విజయవాడ. పెద్దలందరికీ నమస్కారం. ముఖ్యంగా మన డైరెక్టర్ మేడం గారికి నమస్కారం. నాకు మొన్న చెప్పారు ప్రెసిడెంట్ గారు, ఇక్కడ మన విలేజ్ అయితే మన డైరెక్టర్ ఆఫీస్ పక్కనే ఉంటుంది, స్టాఫ్ అందరికి వీలుగా ఉంటుంది అని చెప్తే ఇమీడియట్గా అరేంజ్ చేసాం. ఇది మన అసోసియేషను, మన కుటుంబం, టౌన్ ప్లానింగ్ కుటుంబం. సో దీన్ని సక్సెస్గా చేయాలని చెప్పి దేవుడు దండం స్టార్ట్ చేసాం. దేవుడు వల్ల సక్సెస్గా జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. డైరీ కూడా చాలా బాగా వచ్చింది. డైరీ అసోసియేషన్ అందరికీ నా ధన్యవాదాలు. ఇట్లాగే మనం ప్రతి సంవత్సరం అసోసియేషన్ ప్రెసిడెంట్ అండ్ అదర్ మెంబర్స్ అండ్ colleagues, other staff who are presented here, a warm welcome and a very good afternoon to all of you. ముఖ్యంగా అంటే ప్రతిసారి జనవరిలో డైరీ ఇనాగ్రేట్ చేసుకోలేకపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ నేను అడుగుతా ఉన్నారు. జనవరిలో దే హావ్ కంప్లీటెడ్ ద టాస్క్ విత్ ఇన్ టైం. బట్ నా వల్ల కొంచెం లేట్ అయ్యి మళ్ళీ ఫిబ్రవరిలోకి వచ్చాను. లెట్ us hope the next year if everything goes well we can inaugurate within that. First of all I congratulate the dairy company. మరియు మన సహోద్యోగులందరికీ నమస్కారం. ఈ డైరీ పరంపరను ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు లేకుండా కంటిన్యూస్గా కొనసాగించడం జరుగుతుంది. దానికి అసోసియేషన్ నేను అప్రిషియేట్ చేస్తున్నాను. గత 30 సంవత్సరాలుగా మేము ఉన్న సర్వీస్లో ఇంత యాక్టివ్గా ఎటువంటి అంటే ఏ సంవత్సరం ఇబ్బంది లేకుండా కంటిన్యూస్గా దీన్ని అట్లే కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా వెంకటేశ్వరరావు అనే టీంకు కంగ్రాచులేషన్స్. అన్ని జోన్స్ కూడా పెడుతున్నాం. వాళ్ళు ఏంటంటే నేమ్స్ ఇస్తారు కానీ ఓన్లీ డైరీ కంపెనీలో ఫోటోలకే ఉపయోగపడతారు తప్ప అసలు డైరీ కంపెనీ నెంబర్స్ కూడా అందరూ వచ్చి ఉంటారు. నాకు తెలిసి నేను అబ్జర్వ్ చేస్తే ఆ డైరీలో ఉన్న ఫోటోలో ఉన్న అందరూ కూడా కనీసం వచ్చి ఉంటే 3-4 వస్తుంది. ఇన్ఫర్మేషన్ ఏది అడిగినా ఆ జోన్ నుంచి కనీసం ఆ డైరీ కంపెనీలో మేము నెంబర్ ఎందుకు ఉన్నాము, కనీసం నెంబర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇవ్వాలని కూడా ఆ డైరీ కంపెనీ చేయడంతో మాట్లాడుతున్నాం. విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యుడు వాసుపల్లి గణేష్ కుమార్ జన్మదినోత్సవ వేడుకలు విశాఖ నగరంలో ఘనంగా నిర్వహించారు. నగరంలోని 31వ వార్డు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అభిమానుల మధ్య జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ప్రేమ సమాజం హై స్కూల్లో శాంతి పావురాలు ఎగరవేసి కేక్ కట్ చేసిన అనంతరము చీరలు, రొట్టెలు పంపిణీ చేశారు. అనంతరం పేదలకు బిస్కెట్లు, పళ్ళు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రేమ సమాజం చైర్మన్ బుద్ధ శివాజీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా వైఎస్ఆర్సీపీ లీడర్లు పెంటకోట రాజు, కొండ భవానీ, రాంబాబు, బాబురావు తదితరులు ఈ జన్మదినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ధనుంజయ్, స్ఫూర్తి న్యూస్, విశాఖ సిటీ. ప్రజల ఆదరాభిమానాలే తనను అఖండ మెజారిటీతో గెలిపిస్తాయని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. 104వ ఏరియాలో విశాఖ డిఫెన్స్ అకాడమీ, రామబాణం కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో వాసుపల్లి గణేష్ కుమార్ జన్మదినోత్సవ వేడుకలు శుక్రవారం నిర్వహించారు. అధ్యాపక సిబ్బంది పుష్పగుచ్చాలు అందజేసి గజమాలతో ఆయనకి ఘనంగా సత్కరించారు. స్ఫూర్తి న్యూస్, ధనుంజయ్, విశాఖ సిటీ. Please like, share, subscribe our channel.